విన్నవించుకుంటా ఉన్నాను. ఐతాపత్తుల ఆనందరావు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి పంటకి భారతదేశంలోనే ప్రాముఖ్యం ఉన్న ప్రాంతం అధ్యక్ష. కానీ కేరళ మాదిరిగా పంట కాలువలతో, డ్రైనేజీలతో, సముద్ర తీరంతో ఉండే ఈ జిల్లాకి, గోదావరి నది పాయలతో ఉండే జిల్లాకి లక్షల ఎకరాల్లో కొబ్బరి వ్యవసాయం ఉన్నప్పటికీ కేరళ తరహాలో ఇంతవరకు అక్కడ ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ, ఇండస్ట్రీని గుర్తించడం కానీ జరిగి ఉండలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇంతవరకు మనం ఒకటి వినేవాళ్ళం అధ్యక్ష, సభలో వినేవాళ్ళం, బయట వినేవాళ్ళము, రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం అని, ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతం అని, ఈ మధ్య ఉన్న ప్రాంతం చాలా గొప్పదని వినేవాడిని అధ్యక్ష. కానీ ఇటీవల పారామీటర్స్ చూసిన తర్వాత, అలా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు విడిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అత్యంత పేద జిల్లా ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష. ఎంత పేద జిల్లా అంటే అధ్యక్ష, అక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరికాయలు తప్ప ఇంకేమీ లేవు అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారు మీ ద్వారా కోరేది ఏంటంటే, ఇక్కడ ఇంకో మేజర్ ఇష్యూ కూడా ఉంది అధ్యక్ష. అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే, అది బాగా సారవంతమైన ప్రాంతం అవటం వల్ల, వ్యవసాయం మాత్రమే పండే ప్రాంతం అవటం వల్ల ఎక్కడ ఇతర ప్రాంతాల్లో దొరికిన భూములు అక్కడ దొరకవు అధ్యక్ష. ఎక్కడ ఈ పారిశ్రామికీకరణ చేయడానికి భూములు ఉండవు అధ్యక్ష. కానీ ప్రభుత్వ పాలసీ ఏమో భూములు ఉన్నా కాడే ముందు చూస్తామన్నట్టుగా ఉంది అధ్యక్ష. అలా అనుకుంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ బ్యాలెన్స్, పారిశ్రామిక బ్యాలెన్స్ చేయలేము అధ్యక్ష. ఆ భూములు లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా, ఎందుకంటే నేను చూస్తాను అధ్యక్ష, పేపర్లో చూస్తాము, గవర్నమెంట్లో చూస్తాము, అన్నిట్లో చూస్తాము, ఆ జిల్లాకి 1000 కోట్ల ప్రాజెక్టు, ఈ జిల్లాకి 10,000 కోట్ల ప్రాజెక్టు, ఈ జిల్లాకి 1,00,000 కోట్ల ప్రాజెక్టులు అని చెప్తాం కదా అధ్యక్ష. అలా చెప్పినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఏముందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అక్కడ ఏమీ లేదు అధ్యక్ష. అందుకే మీ ద్వారాగా గౌరవ మంత్రి గారు కోరేది ఏంటంటే, అన్ని జిల్లాల మాదిరిగా, భూమున్న జిల్లాల మాదిరిగా కాకుండా పూర్తిగా ఈ రోజున పేదరికంలో ఉన్న జిల్లా, వెనకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాని ఆదుకోవాలనుకుంటే కనుక ల్యాండ్ ఎక్విజిషన్కి ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ భారీ స్థాయిలో కేరళ మాదిరిగా కొబ్బరి ఆధార పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే ఉపాధి, ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఉద్యోగాలు లేక ఎక్కువ మంది